హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్. ఈ రోజు వచ్చేసి నేను మీకు 10 డ్రెస్ మెటీరియల్ చూపిస్తానండి. నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. సారీ, దీని లింక్స్ నేను ఇవ్వలేనండి, ఓకేనా. కాకపోతే నేను ఈ డ్రెస్ మెటీరియల్స్ మీతో పాటు షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్ అండి. చూస్తున్నారుగా, దీని ప్రింట్ చాలా బాగుంది. అలాగే చాలా అంటే చాలా సాఫ్ట్ అండి. ఇక్కడ బాటమ్ పైన వచ్చేసి అంటే కింద గేర్ దగ్గర వచ్చేసి ఇలా డిజైన్ కూడా ఇచ్చారు. చూస్తున్నారుగా, చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. సమ్మర్ కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. దీని దుపట్టా పైన కూడా ఇలాంటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా కాటన్ అన్నమాట. దీని పైజామా వచ్చేసి ఇలా ప్లేన్ ఇచ్చారు. ఇది కాటన్ ది, కాకపోతే నాకు అంతగా నచ్చలేదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మెటీరియల్ చూస్తున్నారు కదా, ఈ కలర్ అయితే చాలా బాగుంది. సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బాటమ్ పైన వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చారు. అంటే కింద గేర్ దగ్గర అన్నమాట బాటమ్ అంటే, ఓకేనా. ఫ్రంట్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ డిజైన్ ఇచ్చారు. కాకపోతే బ్యాక్ సైడ్ ప్లేన్ ఇచ్చారన్నమాట. దుపట్టా వచ్చేసి చూస్తున్నారుగా, చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు. అలాగే దీని ప్లాజో చూస్తున్నారు కదా, ఎక్దమ్ సింపుల్ ప్లేన్ ఇచ్చారు. కానీ నాకు నచ్చలేదు ప్లాజో. డ్రెస్ అయితే చాలా బాగుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ టై అండ్ డై ప్యాటర్న్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను పింక్ గ్రీన్ లో చాలా స్టైల్ చేశాను. కాకపోతే ఇది వచ్చేసి చూస్తున్నారు, లైట్ లెమన్ ఎల్లోలో ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్. ఇక్కడ గేర్ దగ్గర కూడా ఇలా నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ మధ్య చాలా ట్రెండ్ లో నడుస్తుంది. స్టిచ్ చేయించిన తర్వాత మీకు చూపిస్తాను. ప్లాజో ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు అంతగా నచ్చలేదు, కానీ దుపట్టా కూడా చాలా బాగుంది. ఈ ప్లాజో వచ్చేసి దీనిపైన కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే కొద్దిగా రఫ్ గా ఉంది ప్లాజో వచ్చేసి. అందుకోసమే నాకు రఫ్ గా ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే నచ్చవండి కొద్దిగా. కాకపోతే దీనిపైన సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ప్లాజో కొద్దిగా రఫ్ గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. కుర్తీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రే కలర్ అయితే నాకు చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ నా గ్రే కలర్ వన్ ఆఫ్ ది మై ఫేవరెట్. దీనిపైన వచ్చేసి ఇలా వైట్ థ్రెడ్ వర్క్ తో ఇలా బంచెస్ అంటారు కదా, సారీ నాకు ఐడియా లేదు, స్మాల్ బంచెస్ వర్క్ ఇచ్చారనమాట. ఈ బంచెస్ వర్క్ లో థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు. ఒక చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారనమాట. బాటమ్ పైన వచ్చేసి ఇలా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది స్టిచ్ చేయించిన తర్వాత నేను మీకు మళ్ళీ స్టైల్ చేసి చూపిస్తాను. ఇవి వచ్చేసి నేను మొత్తం వచ్చేసి స్ట్రైట్ కట్ లోనే స్టిచ్ చేయించుకుంటానండి. ఎందుకంటే నాకు స్ట్రైట్ కట్ చాలా నచ్చుతుంది. దీని దుపట్టా అయితే చాలా బాగుంది. దుపట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా కంఫర్టబుల్ గా ఉందండి. దుపట్టా పైన కూడా బంచెస్ వర్క్ ఇచ్చారు. ప్లాజో అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ అండి. అన్నిటికీ ఒకేలాగే ఉన్నాయి. ఎక్కువ శాతం అయితే కాటన్ ప్లెయిన్, అలాగే కాస్తంత రఫ్ ఫ్యాబ్రిక్. అందుకోసమే బాటమ్ అంతగా నాకు నచ్చలేదు. కాకపోతే డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మెటీరియల్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. ఇందులో థ్రెడ్ వర్క్ ఇచ్చారు, మళ్ళీ లేస్ వర్క్ కూడా ఇచ్చారు, ఓకేనా. ఈ దుపట్టా అయితే చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్. కాకపోతే క్వాలిటీ అంతగా నచ్చలేదు నాకు దుపట్టది, ఓకేనా. బాటమ్ వచ్చేసి ఇది రియాన్ ఫ్యాబ్రిక్ అండి. చాలా కంఫర్టబుల్ గా ఉంది. దీని బాటమ్ పైన చూశారు కదా, ఇలా వర్క్ ఇచ్చారన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓవరాల్ గా వచ్చేసి డ్రెస్ మెటీరియల్ చాలా బాగుంది. దుపట్టాకి క్వాలిటీ బాగాలేదు, ఓకే. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్ మెటీరియల్ వచ్చేసి పర్పల్ అండి. ఈ కలర్ వచ్చేసి ఈ మధ్య చాలా ట్రెండ్ లో ఉంది. ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ లో ఉంది కాబట్టి ఇది కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది. దీని బాటమ్ పైన వచ్చేసి ఇలా వర్క్ ఇచ్చారనమాట. దీని ఫ్యాబ్రిక్ కూడా రియాన్ ఫ్యాబ్రిక్. చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. దీని దుపట్టా వచ్చేసి ఇలా కాటన్ ది. చాలా బాగుంది. చాలా బెస్ట్ మెటీరియల్ అన్నమాట. సమ్మర్ లో ఇలాంటి డ్రెస్ మెటీరియల్ తీసుకుంటే మనకు కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు. ఇంట్లో అయినా ఆఫీస్ కి అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది స్టైల్ చేయొచ్చు చాలా ఈజీగా, ఓకేనా. యాక్చువల్ గా వచ్చేసి నేను టైలర్ కి ఇచ్చి స్టిచ్ చేయిస్తున్నాను. దీని బాటమ్ వచ్చేసి దీనిది కూడా అంతే యాజ్ ఇట్ ఈస్. నాకు నచ్చలేదు, ఓకే. డ్రెస్ మెటీరియల్ అయితే చాలా బాగుంది. యాక్చువల్ గా ఇక్కడ హైదరాబాద్ లో టైలర్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అండి. నాకు స్టిచ్చింగ్ వస్తుంది, కాకపోతే మేము ఇప్పుడు వెకేషన్స్ కి వెళ్ళేది ఉంది కాబట్టి ఒక 4 డ్రెస్ మెటీరియల్ మాత్రం టైలర్ తో స్టిచ్ చేయించుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మెటీరియల్ చూస్తున్నారుగా, చాలా అంటే చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లో వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ కలర్ అన్నమాట. దీనిపైన సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. అలాగే ఇట్లా బాటమ్ పైన చూస్తున్నారుగా, చాలా మంచి డిజైన్ ఇచ్చారు. దీని ప్లాజో వచ్చేసి చాలా సింపుల్ గా ఉందండి. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ఓకేనా. చూస్తున్నారు కదా, దీని దుపట్టా వచ్చేసి చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. ఇట్లా వర్క్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్, సెల్ఫ్ సీక్వెన్స్. నాకైతే ఈ దుపట్టా, ఈ డ్రెస్ మెటీరియల్, ఓవరాల్ ఈ డ్రెస్ మెటీరియల్ అయితే చాలా నచ్చిందండి. ఈ బాటమ్ కూడా చాలా బాగుంది, ఓకేనా. ఈ డ్రెస్ మెటీరియల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎక్కడికైనా ఎప్పుడైనా స్టైల్ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి
ఇది వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్ అండి. చూస్తున్నారు కదా, ఇలా సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ ఉంది, అలాగే జరీ వర్క్ తో ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వర్క్ ఉంది, బ్యాక్ సైడ్ ప్లెయిన్ గా ఉంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, గేర్ దగ్గర వచ్చేసి చాలా బ్యూటిఫుల్ హెవీ వర్క్ ఇచ్చారన్నమాట. ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంది. ఇది మా ఆయన రికమెండేషన్ మీద తీసుకున్నాను అన్నమాట, నేను తీసుకోవాలనుకోలేదు. దీని ప్లాజో ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది, చాలా బెస్ట్ అన్నమాట. ఓకేనా. దీని దుపట్ట వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు, మధ్యలో వచ్చేసి ఇలా వర్క్ ఇచ్చారు, బంచెస్ ఫ్లవర్ వర్క్, అలాగే ఒక చిన్న లేస్ అనేది యాడ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. పార్టీ వేర్, సెమీ పార్టీ వేర్ కు స్టైల్ చేయొచ్చు. ఇది స్ట్రేట్ కట్ లో కుట్టించుకోవాలి. ఓకే. యాక్చువల్ గా ఈ డ్రెస్ కూడా ఈ రోజే టైలర్ కి ఇచ్చేసి వచ్చేసాను అన్నమాట. ఇది ఇప్పుడు నెక్స్ట్ చూపించబోయే ఈ డ్రెస్ మెటీరియల్ కూడా టైలర్ కి ఇచ్చాను. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది కూడా పార్టీ వేర్ అన్నమాట. పార్టీ వేర్, సెమీ పార్టీ వేర్, ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంటే వేసుకోవచ్చు, ఇంట్లో ఏదైనా పండగ పూజ ఉంటే కూడా స్టైల్ చేయొచ్చు. ఓకేనా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది వచ్చేసి దీని కలర్ చాలా బాగుంది. కింద వచ్చేసి బాటం దగ్గర ఇలా ఏమంటారు దాన్ని, కట్ వర్క్ లాగా ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ ప్లేనే ఉందండి. ఓకేనా. దీని దుపట్ట చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, నాకు దీని దుపట్ట చాలా నచ్చిందండి. ఇలా కట్ వర్క్ ఇచ్చారు, గ్రే కలర్ కాంబినేషన్. దీని ప్లాజో కూడా చాలా చాలా బాగుంది. ఇంతేనండి ఈ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.